లోకాసు వార్త 22:60. అందుకు పేతురు, ఓయి నువ్వు చెప్పినది నాకు తెలియదని. అతడు ఇంకాను మాట్లాడుతుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూసెను గనుక, పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను విరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపం చేసుకుని ఎలుపులకు పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు అసలు ప్రారంభం ఎలాగుందండి? ఆయన చేపలు పట్టుకునే వ్యక్తి, ఒకరు చేప కూడా పడలేదు, వలలు కడుక్కుంటున్న సందర్భాల్లో యేసుప్రభు వారు వచ్చారు. 2 దోణులు చూశారు ఆయన. సరే పేతురు దోణెక్కి కొంచెం దూరం దొయ్యవయ్యా అన్నారు. అంటే ఆ స్టేజీకి బాగుంటది, వాక్యం చెప్పడానికి అనుకూలంగా ఉంది ఆ దోణి. సరే వాక్యం చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోవాలి. రాత్రి అంతా చేపలు పట్టేవాళ్ళు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఏదైనా తిని నిద్రపోదామా అని చూస్తారు. కానీ ఆయన వలలు బాగు చేసుకుని అక్కడ సిద్ధపరిచే లోపల ప్రసంగం ప్రారంభించారు. ఇక ఎలబుద్ధి కాలేదు ఆయనకి. నీరసం పోయింది, ఆకలి పోయింది. ఈ మాటలు చాలా గొప్పగా అనిపించినాయి ఆయనకి. దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి, ఇంకా బాగున్నా నేను ప్రసంగం అయ్యేదాకా ఉండిపోయారు. అద్భుతంగా రక్షించబడి లోతుకెళ్ళి వాళ్ళేమన్నారు, విస్తారమైన చేపలు పడినాయి. పశ్చాత్తాపం వచ్చింది పేతురుగా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. లేదు నేను మనుషులను బట్టి జాలరుగా చేస్తాను, నన్ను వెంబడించమన్నాడు దేవుడు. సమస్తాన్ని ఆ రోజున వెంబడించేశాడు. చూడండి, 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు, తిరిగాడు, ఆయనతోనే పడుకున్నారు, ఆయనతోనే భోంచేశారు, ఆయన ప్రసంగాలు విన్నారు. అన్ని కూడా కొంచెం ముందలుగా ఉండేవాడు ఆయన, జాగ్రత్త మెలుకుతూ ఉండేవాడు పేతురు గారు. సరే అలాంటి పరిస్థితుల్లో ఇక ఆఖరి దినాలు గేత్సేమనే తోటకి ప్రార్థనకి ఆఖరిగా వెళ్తా ఉన్న సందర్భంలో కాపరిని పట్టుకుంటారు, గొర్రెలు చెదిరిపోతాయని ఉపమానంగా ప్రభు మాట్లాడారు. నేనా ప్రభా, నేను అలా వెళ్ళిపోను అని అందరూ మాట్లాడుతున్నారు. పేతురు గారు కూడా మాట్లాడాడు, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, నేను చనిపోవాల్సి వచ్చినా చనిపోతాను గాని నిన్ను విడిచిపెట్టను అన్న. ప్రభువారు అన్నారు నవ్వుతా, పేతురు నేడే ఈ రోజే చూడండి, అవును నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు, కోడి కోస్తుంది అన్నారు. సరండి, అవును. కాబట్టి ఇప్పుడు గేత్సేమనే తోటలోకి వెళ్ళారు, ప్రార్థనలో ఉన్నారు. చూడండి, వీరు నిద్రపోతానున్నారు, ప్రభువారు ప్రార్థనలో ఉన్నారు. ఆ యోధ ఇస్కరియోతు కొంతమంది భటులు వచ్చారు, ఆయన పట్టుకున్నారు, బంధించారు. చూడండి, అవును. ఆయన పట్టుకుని బంధించగానే 3 శిష్యులైన వారు కొండ నుంచి దూకి అటు ఇటు వెళ్ళి పారిపోయారు. కింద ఉన్న 90 చూడండి, వారు కూడా వెళ్ళిపోయారు, చల్లా చెదిరైపోయారండి. ప్రభు నిలిచిపెట్టేశారు. ఎందుకంటే ఆయనతో వీళ్ళని కూడా పట్టుకుంటే వీళ్ళకి కూడా ఏమైపోయింది, సిలువ, వీళ్ళు కూడా చచ్చిపోతారని భయం వేసింది. అంటే సర్లే, మొత్తానికి పేతురు గారు ఏం చేశాడంటే కొంచెం బాగా పారిపోకుండా మళ్ళా వెనక్కి తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి వచ్చి చూస్తున్నాడు ఏం జరుగుద్దని. ఆయన ఎలా కట్టారు, ఎలా నిలబెట్టారు, అవన్నీ చూస్తున్నాడు. చూసేటప్పటికి ఓ పాప అంది, నువ్వు కూడా యేసుప్రభు శిష్యులు ఒక ఆయన కదా అంది. ఆయన తెలియదమ్మా నాకు ఎవరో, నేను ఆయన కాదు అన్నాడు, అబద్ధం ఆడాడు. మరి కొంతసేపటికి లేదు నువ్వు ఆయనతోనే ఉన్న వ్యక్తి అన్నారు. నేను ఆయన గనక ఎరుగుంటే మా అమ్మతోడు నాతోడు అంటున్నాడు ఆయన. చూడండి, ఒట్టి పెట్టుకుంటూ మొదలు పెట్టాడు. ఒట్లు వేయకూడదని బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం. సరే మొత్తానికి ఒట్టేస్తా ఉన్నాడు. కొండ మీద ప్రసంగం వినలేదు ఈయన. సరే మొత్తానికి 3వసారి లేదు నువ్వు ఆయనతో కూడా అని ఒట్టేసేటప్పటికి ఏమలే పాపం ఇంత గట్టిగా చెప్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. సరే 3వసారి చెప్తా ఉన్నారు, నువ్వు కూడా ఆయనతో ఉన్న వ్యక్తి అనేటప్పటికి చూడండి, ఇక ఈసారి ఒట్టి కాదు, చెప్పించుకుంటూ మొదలు పెట్టాడు. నేను గనక యేసు ప్రభు గనక నాకు తెలిస్తే, నేను ఆయన వెంబడితే నేను ఇలా సర్వనాశనం అయిపోతాను, నా కుటుంబం ఏదో ఉంటది కదండి, కొన్ని ఉంటాయి కదా. చెప్పించుకుంటూ మొదలు పెట్టాడు. 3వసారి అలా చెప్పించుకుంటూ మొదలు పెట్టుగానే ఏమైంది, కోడి కూసారు. ఆ కోడి కుయ్యగానే యేసు ప్రభు అటు వెళ్తున్నారు. అప్పుడే అటు నుంచి అటు తీసుకెళ్తున్నారు, ఆయన చేతులు కట్టేశారు. అది నడిపించుకెళ్తున్నప్పుడు అట్లా చూశారంట పేతురు. ఇంకా ఎట్లా చూశారమ్మా, వెళ్తా ప్రభువారు వెళ్తా అట్లా చూశారంట. ఏమైంది, గుండె నీ సల్లని చూపేవో యేసయ్యా
నా బ్రతుకును మార్చెను మెస్సయ్యా, నీ సల్లని చూపేవో యేసయ్యా, నా బ్రతుకును మార్చెను మెస్సయ్యా. ఆ చూపు ఒకసారి అలా చూడగానే గుండె, ఒకసారి అలా చూడగానే ఏమర్థమైంది పేతురుకి? ఆయన యేసుప్రభువు అలా చూశారు. ఎలా చూశారు? ఆ చూపులో పేతురు అంత అమ్మడించావు, అంత త్యాగం చేసావు, గ్రామాన్ని ఇచ్చిపెట్టావు, ఒక్క మాటకి నన్ను అమ్మడించావు, 3.5 సంవత్సరాలు నాతో ఉన్నావు, 3 అబద్ధాలు ఆడి 3.5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయావుగా, 3.5 సంవత్సరాలు తరిపి వెనక్కి వెళ్ళిపోయింది కదా, ఇంతగా అలా బలహీనం అయిపోయావు అని ఆ చూపులో నేను కైలాస మహారుషి గారి పుస్తకం చదివా. సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాల్లో అలా వెళ్తా ఒక పర్వతం నుంచి ఆయన కింద పడిపోయారు, జారిపోయారు. అలా చూడండి, అలా జారి ఒక పెద్ద గృహ దగ్గర వచ్చారంట. ఆ గృహ దగ్గర రాగానే ఆ గృహలో ఒక వింతైన మృగం లాగా ఉందంట. చూడండి, అలా కూర్చుంటే కన్ను రెప్పలే కిందకి వచ్చేసినాయి అంట. తలంతా కూడా చూడండి మరిచెట్టు ఉంటది కదా, చూడండి అలాగే అయిపోయిందంట. పెద్ద ఆకారం అంటండి. అలా కళ్ళు తెరిచారంట ఆయన. చూడండి ఆ మృగం చూడండి ఆ గృహలోంచి అలా కళ్ళు తెరవగానే సుందర్ సింగ్ గారు హృదయం అంతా కాపాడిపోయిందా అనిపిస్తుందంట ఆయన చూపులో. ఆయన కైలాస మహారుషి గారంట. 500 సంవత్సరాలని అప్పుడే చెప్పారు. యేసుప్రభువు రాకడ వరకు ఆయన ఉంటారంట, విజ్ఞాపన చేస్తారంట ఆయన భూలోకం హిమాలయ పర్వతాల్లో. ఆయన ఆత్మ అంతా తిరుగుద్దట. చూడండి, అవును, కొంతమంది అలా చూడగానే తెలిసిపోద్ది. అలా యేసుప్రభువు అలా చూడగానే చూడండి ఆయన గుండె పగిలిపోయింది. ఓ పక్కనే కోడి కూసింది. సరండి, కోడి కూయగానే ఏమైందంటే అతనికి దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఉదయకాల సమయంలో దేవుడు చెప్పారు, నేను పడిపోయాను, అబద్ధం ఆడేశాను, పిరికివాడుగా అయిపోయాను, మనుషులకు భయపడ్డాను, లోకానికి భయపడ్డాను, ప్రభు ఎరగనని చెప్పాను, ఎంతో సేవ చేయాలనుకున్నాను, నా ఆత్మజీవితం ఇలాగ అయిపోయిందని దేవుని మాట జ్ఞాపకం వచ్చి బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, కన్నీరు వస్తుంది. పక్కకి వెళ్ళిపోయాడు. ఇక ఆ గుంపులో లేక ఒకరు పక్కకి వెళ్ళిపోయి ఏడుతూ ప్రారంభిస్తున్నాడు. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నేను తప్పు చేశాను, నేను అబద్ధం ఆడాను, అయ్యా నేను ఎరగనని చెప్పాను, నేను అంతా తెలుసు మీరంటే నాకు, నేను పిరికివాడిని అయిపోయానయ్యా, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను తప్పనిసరిగా నన్ను క్షమించండి, మళ్ళా మీ శక్తిని ఇవ్వండి, మళ్ళీ మీ బలం ఇవ్వండి, మళ్ళా నాకు సహాయం చేయండి, నన్ను ఇష్టపెట్టొద్దు, బలహీనం అయిపోతాను ప్రభు అని చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం యూ టర్నింగ్ పేతురు జీవితంలో. అవును, మళ్ళా దేవుని కృపను అందుకున్నాడు. 3 అబద్ధాలు ఆడి ఆయన గనక పశ్చాత్తాపడకుండా ఉంటే పేతురులాగా ఉండేవాడు. కానీ 3 అబద్ధాలు ఆడి సరి చేసుకుని పశ్చాత్తాపడి లేవనెత్తుకున్నాడు కాబట్టి అపోస్తుడుగా ఉండిపోయాడు. చరండి, అవును. కాబట్టి పిల్లరా చూడండి, అవును, ఆ పేతురు అలాగే పడిపోయి ఉంటే వాడబడేవాడు కాదు. ఆ పేతురు చరిత్ర ఆ రోజుతోనే వార్పలాగా అయిపోయేది. వార్ప వెళ్ళిపోయింది అత్తగా నిసిపెట్టి. ఇక అంతే, ఆవిడ గురించి బైబిల్లో ఏం మనకేం తెలియదు. కానీ రూతు వెంబడించింది, ఆవిడ చరిత్ర ఉంది. బైబిల్లో 66 పుస్తకాలు ఒక పుస్తకం రాశారు. చరండి, పేతురు కనుక అబద్ధం ఆడేసి బలహీనం అయిపోతే ఆయన చరిత్ర ఉండేది కాదు. కానీ పేతురు పశ్చాత్తాపడి ఏడ్చి సరి చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఏమైంది అతని జీవితంలో? చరండి, ఆ కోడి కోత అతనికి ఆత్మీయమైన మేలుకొలుపు వచ్చింది. మేలుకున్నాడు. చూడండి, కోడి కంటే కాల జ్ఞానం తెలుసంట, సేవ కంట సిద్ధి జ్ఞానం వచ్చంట, కుక్క కంట సుజ్ఞానం తెలుసంట, ఓ భోజనం పెడితే మళ్ళీ మరవదంట, అది పంది కంట పర్వజ్ఞానం తెలుసు అంటండి. అంటే ఎంత చెడులో ఉన్నా సరే చూడండి అది మాత్రం ఇముడ్చుకుంటదట. అది సేవకు సిద్ధ జ్ఞానం ఉంటే, కోడికి కాల జ్ఞానం ఉంటే, కుక్కకి సుజ్ఞానం ఉంటే, పరమ జ్ఞానం ఉంటే, మనిషికి అజ్ఞానం. చూసారండి, అవును. కాబట్టి పిల్లరా ఆ కోడి కాలం ఎరిగి, అబ్బాయి ఎంతసేపు పడుకుంటావు, లేగు, లేక ప్రార్థన చేయండి, మోకరించండి, దేవుని స్తుతించండి, మీ కాలం అంతా నిద్రలోనే సరిపోతుంది, ప్రార్థన చేసుకోండి అని కోడి ఏం చేస్తుంది?
తొలిత పక్షులు లేచెను తమ గూళ్ళు నుండి స్తుతించెను. తొలిత పక్షులు లేచెను తమ గూళ్ళు నుండి స్తుతించెను. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగరనే. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగరనే. హృదయమాయను హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. రాత్రి గడసి పోయెను రవి తూర్పున తెల్లవారెను. రాజరక్షకుడేసు దేవుని మహిమయువనింపాయనే. హృదయమాయను హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. ఈ కోడి లేచి అనేక మంది లేపుతారన్నమాట. చూడండి, ఆ కోడి కోత వినపడగానే చూడండి పేతురు గారికి మెలకు వచ్చింది. అయ్యో ఏమండి, నిద్రపోయే వ్యక్తికి తెలియదు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారో ఏమి తెలియదు అనమాట. మెలకున్న వ్యక్తికి అందరికి తెలుసు ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో ఏం జరిగిందో ఏ టైం జరిగిందో అంతా కూడా తెలుసు మెలకు ఉన్న వారికి. చూడండి, అలాగే పేతురు గారికి ఆ మెలుకుతున్న ఆయనకే మెలకు వచ్చింది. మెలుకుతోనే ఉన్నాడు ఆయన, మళ్ళా మెలకు వచ్చింది. అయ్యో నేను సమర్పించుకున్నాను, గ్రామాన్ని తల్లిదండ్రులు నిలిచిపెట్టాను, నా ప్రభు కోసం బ్రతకాలనుకున్నాను, ఏంటి ఇలా పిరుగువాడిని అయిపోయాను, ఏంటి ఇలా బలహీనం అయిపోయాను, నేను మనుషులకు దడిశాను, పరిస్థితులకు దడిశానేంటి, నేను వెనక్కి వెళ్ళిపోయానేంటి అని పశ్చాత్తాపడి మళ్ళా మేలుకుని ఉన్నాడు. మళ్ళా పశ్చాత్తాపడి మళ్ళా దేవుని కృపను అందుకున్నాడు. సరేండి, పిల్లలు ఇంకొక మాట చెప్తాను. యోధ ఇస్కరియోతు ఉన్నాడు, 30 నాణ్యాలకు అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత బాధ వచ్చింది. ఆయనకు కూడా బాధ వచ్చింది, మనిషే కదండి, ఆయన కూడా మనసాక్షి ఉండబట్టే ప్రభువుని వెంబడించాడు. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు. కొంచెం బాధ వచ్చింది ఆయనకి. అయ్యో నేనేంటి ఇలా తెలుగు తక్కువ పని చేశాను అని బాధ వచ్చి ఆ 30 నాణ్యాలు పట్టుకుని అమ్మునోళ్ళ దగ్గరికి, ఆ దేవాలయంలోకి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నాకు వద్దండి, ఈ డబ్బులు వద్దండి, నేను నా ప్రభువుని అమ్మేశాను, ఈ డబ్బులు నాకు వద్దండి అని అది తిరిగి ఇచ్చేసాడు. మాకు సంబంధం లేదు బాబు, నువ్వే చూసుకో అన్నారు. నువ్వే చూసుకుంటే ఏంటండి బాబు మీరు ఇలా చేస్తున్నారేంటి, నా ప్రభువుని అమ్మేశాను అని. చూడండి మీరేం చేస్తారు తెలియదు బాబు, మీ డబ్బులు నాకు వద్దాయని ఆ డబ్బులు అక్కడ విసిరేసి వెళ్ళిపోయి ఊరిపెట్టు చచ్చిపోయాడు. అక్కడ కాదు వెళ్ళేది ఆయన, ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరకు వస్తే ఎంత క్షమించేవాడండి. పేతురు గారిలాగా ఆయన పశ్చాత్తాపం వచ్చింది కానీ, ఏమండి పశ్చాత్తాపం వచ్చింది కానీ చూడండి ఎక్కడ పడాలో. ఒక ఆవిడ మన చర్చికి వచ్చేది సోడవరంలో ఉన్నప్పుడు. మన చర్చికి వస్తే ఏదో నా మీద బాధ పెట్టుకుంది ఒక ఆవిడ. నా మీద బాధ పెట్టుకుని విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర LEF కోటాలు జరుగుతాయి. ఆ కోటాల్లోకి వెళ్ళి ఆయన ప్రీనాథ్ గారిని క్షమాపణ అడిగిందంట. ఏమని? సోడవరంలో పాస్టర్ గారి మీద బాధపడ్డాను, నన్ను క్షమించమని. పోద్దాం, మాకు క్షమాపణ వస్తుందా చెప్పాలి మీరు. సర్లే, ఇంకొక మాట. ఒక హోటల్లో భోజనం చేసాం, ఒక హోటల్లో బిల్లు కట్టొచ్చా? సరేండి, నువ్వు ఇక్కడ పాడు చేసుకుంటే ఎక్కడ అడగాలి క్షమాపణ? ప్రీనాథ్ గారు అంటే మీకు తెలుసో తెలీదు, దానియేలయ్య గారు అన్నయ్య గారు అబ్బాయి. జో గారు ప్రీనాథ్ గారు అన్నా తమ్ములు, సొంత అన్నా తమ్ములు పిల్లలు వాళ్ళు. అంత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదామని వస్తుందా క్షమాపణ? చూడండి, అలా కాదు. క్షమాపణ అడగాల్సింది ఏంటంటే నా దగ్గర బాధపడితే నా దగ్గరికి రావాలి. యోధ ఇస్కరియోతు ప్రభువుని నమ్మేశారు కాబట్టి ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వస్తే మన ప్రియ పరలోకపు తండ్రి యోధ ఇస్కరియోతుని కూడా క్షమించేవాడండి. అమ్మేసిన ఆయన కూడా క్షమించేవాడే ఆయన. కానీ ఆయన దగ్గరికి రాలేదండి. చాలా మందికి పిల్లరా ఆయనకి ఆ పాపం ఊరిపెట్టుకు చచ్చిపోయాడు. అతని దోషం పోలేదు, అతను దోషాన్ని కడుక్కోలేకపోయాడు. పశ్చాత్తాపం వచ్చింది కానీ అతను పరిశుద్ధుడు అవలేకపోయాడు, పేతురు అయ్యాడు. సరేండి, అవును. కాబట్టి పిల్లరా చూడండి, యేసు ప్రభువారు ఆయన కూడా క్షమించేవారే. పేతురు గారు వచ్చి అయ్యా నన్ను క్షమించిందంటే పిల్లరా నిజంగా ఎంత మలాశక్తి వచ్చిందండి. పేతురు గారు రానున్న దినాల్లో ఆది అపోస్తుల సంఘం మీద మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన నిలబడి ప్రసంగం అక్కడ ప్రారంభించాడు పేతురు గారు. ఆది అపోస్తుల సంఘానికి లీడర్ అయ్యాడు పేతురు గారు.
ఇంకొక మాట, పేతురు గారు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆ నీడ ఇటు వచ్చింది అనుకోండి, ఆ సమయం లేక మంచాల మీద రోగులు పట్టుకొచ్చి అక్కడ రోడ్డు మీద పడుకోబెడితే నీడ పడి స్వస్థత వచ్చింది. పేతురు గారు ప్రార్థన చేయటం కాదు, పేతురు గారు చేయటం కాదు, పేతురు గారు నీడ పడితేనే స్వస్థత వచ్చింది. పేతురు గారు కచ్చీపు ఏమండి, పేతురు గారు కచ్చీపు తగులితే స్వస్థత వచ్చింది. డోర్కాని ఒక మిషన్ టైలర్ ఆవిడ చచ్చిపోతే పేతురు గారు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆవిడ చచ్చిపోయిన ఆవిడ బ్రతికింది. అబ్బో, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించాడు పేతురు గారు. పరలోకపు తాళం చెయ్య పేతురు గారికి ఇవ్వబడింది. ఎంత అద్భుతమండి, ఎంత ఆశ్చర్యంగా వాడబడ్డాడు పేతురు. పేతురు గారు ప్రసంగం చేస్తే 3000 మంది మారుమనసు పొందారు ఒక దెబ్బన. పేతురు గారు రెండో ప్రసంగం చేస్తే 5000 మంది మారుమనసు పొందారు. ఆ ప్రసంగానికి ఎంత శక్తి ఉందో లేరా. ఇక్కడ ఆలోచించాల్సిన పని ఏంటంటే, పేతురు గారు లెగకోకుండా ప్రార్థన చేస్తే చూడండి, పేతురు గారు అబద్ధం ఒప్పుకోపోతే, పశ్చాత్తాపడిపోతే అంత పరలోకపు తాళం చేయొచ్చేదండి. ఇక దేవుని చేత నువ్వునే పరలోకం వెళ్తే ఫస్ట్ గవర్న దగ్గరికి వచ్చేది ఎవరు అనుకున్నారు? ఎవరమ్మా? పేతురు గారే. చూడండి, నువ్వు పరలోకం ఫస్ట్ గా చూసేది ఎవరిని తెలుసా? పేతురు గారినే. చూడండి, పేతురు గారు ఇంకో వాగ్దానం ఉంది, నువ్వు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను అన్న. ఇంకొక వాగ్దానం ఉంది పేతురు గారికి, భూలోకంలో నువ్వు దేని బంధిస్తావు అది పరలోకంలో బంధించబడదు. ఆయనకు వాగ్దానం ఏంటంటే, ప్రభువా ఈ దురాత్మను బంధిస్తున్నాను ఆమేనంటే పరలోకంలో ఆమేన్ అంటాడంట దేవుడు. అంత వాగ్దానం ఇచ్చాడు పేతురు గారికి. సరేండి, అదే గనక సరి చేసుకోపోతే, అదే గనక ఒప్పుకోపోతే చూడండి, అంత బలం వచ్చేదా? అంత దేవుని ఆత్మ వచ్చేదా? అలా వాడబడేవాడా? అలా దేవుని కనపరిచేవాడా? ఏమండి, మళ్ళా నువ్వు పశ్చాత్తాపడి నువ్వు మేలుకోవాలి. చూడండి, ఈ దినాలు మేలుకొలుపు సువార్తే. చూడండి, సువార్తే నీ కోడుకోత, సువార్తే నిన్ను మేలుకొలిపేది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు చెప్పేది సువార్త. చూడండి, నీకు ఒక అవకాశం ఇచ్చి నిన్ను బలపరిచేది సువార్త. చూడండి, మళ్ళా నిన్ను పరిశుద్ధుడిగా చేయాలనుకునేది సువార్త. 3 అబద్ధాలు గనక పేతురు జీవితంలో ఉంటే ఆ దేవుని సన్నిధి అంత వాడబడేవాడు కాదు. నీడ పడతమేంటి స్వస్థతత్వం ఏంటండి? నీడ పడతమేంటి స్వస్థతత్వం ఏంటండి? లేదా ఏంటి అది? దేవుని ఆత్మది. అదే కనుక లోపల ఆపదం ఉంటే చూడండి, ఆయన ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేస్తే ఒక తుమ్ము కూడా తగ్గేది కాదు. సరేండి, పిల్లరా, ఈ దినాలు మనుషుల్ని సల్లాచేది అబద్ధం, మోహం సూపు, వంగరి మాటలు, ఆ తర్వాత ఏంటంటే లోకాశలు, బంగారం అంటే ఆశ, బట్టలు అంటే ఆశ, ఆ దేవుని కన్నా ఎక్కువగా భార్య పిల్లల్ని చూడండి, ఇంకా చిన్నపిల్లల్ని ప్రేమించే రీతి చూడండి నిన్ను సల్లారి చేస్తాయి. స్నేహితులు చూడండి, తర్వాత కొన్ని వ్యసనాలు నీకు బలం లేకుండా చేసేస్తాయి, నిన్ను బలహీనుడిగా చేసేస్తాయి, నిన్ను మామూలు మనిషిగా ఇంకా కిందకి దిగజారి చేస్తాయి. కానీ ఒప్పుకుంటంలో దేవుని ఆత్మలో చూడండి, నువ్వు దేవుని స్థానంలో నిలబడతావు, నువ్వు దేవుని పోలికలో మార్చబడతావు. నీకెంత మనస్సు ఎంత ఉంటుందో చెప్పడానికి లేరా. మేము చాలా మంది చూస్తాం, 2-3 దినాలు ఉపవాసం ప్రార్థన చేసుకుని లేవనెత్తితే ఘోరమైన వ్యాధులు అయిపోయినాయి. 2-3 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తే మళ్ళా మారు వస్తుంది. మొదటి దినాల్లో వచ్చిన దేవుని ఆత్మ వచ్చి బలపట్టి ఆ బాగా వాడబడిన వాళ్ళు మేము చూసాం. సరేండి, తాంబేలు అలా తిరగబడింది అనుకోండి, ఇక దాని ప్రయత్నం అంతా ఏం చేస్తుంది? తాంబేలు తిరగబడితే ప్రయాణం సాగుద్దమ్మా? సాగుద్దా? తాంబేలు తిరగబడితే దాని ప్రయత్నం అంతా ఎలా ఉంటుంది? మళ్ళా యథాస్థితికి రావాలని. అదే దాని తపన, దాని ఆశ. పిల్లరా చూడండి, పేతురు గారు మేలుకున్నాడు. అయ్యో ఇలాగైపోయానేంటి, ఎంత నిలబడదాం అనుకున్నా, ఎంత సేవ చేయాలనుకున్నా, ఎంత ప్రభువుని కనపరచాలనుకున్నా, ప్రభు కోసం హతసాక్షి అయిపోవాలనుకున్నా, తర్వాత అయిపోయాడండి పేతురు గారు, హతసాక్షి అయిపోయాడు. సరేండి, అవును. కాబట్టి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? క్రైస్తత్వానికి బలం ఎక్కడుందో తెలుసా? క్రైస్తత్వానికి బలం ఎక్కడుందో తెలుసా? ఒప్పుకుంటంలో, సరి చేసుకుంటంలో, పశ్చాత్తాపడతంలో మళ్ళా దేవుని సన్నిధి నీకు వచ్చేస్తాడు. చూడండి, గుడ్డువాడైపోయినా, 2 కళ్ళు పీకేసిన సాంసోన్ని ఏమండి, బలమంతా పోయినా, ఎంట్రుకలు పోయినా
చూడండి, మామూలు మనిషి కన్నా ఇంకా తక్కువైపోయినా చూడండి దాగోను దేవత దగ్గర 2 బలమైన స్తంభాలు కట్టబడి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన ఒక్కసారి ఒక్క మాట సాలు, ఒక్క మాట సాలు, ఒక్క మాట సాలు ప్రభు, ఒక్క మాట సాలు ప్రభు, నాతో నీవు మాట్లాడిన నే బ్రతికెదను ప్రభు, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడిన నే బ్రతికెదను ప్రభు. అయ్యా బలహీనమైపోయాను, మీరిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాను, ఒక స్త్రీ మాటలకి లోబడిపోయాను, నేను ఇసుకు తిన్నాను, చనిపోవాలనుకున్నాను, ఒక స్త్రీ దగ్గర పడుకోకూడదు, చూడండి ఆ కాలు మీద పడుకున్నాను నేను. నన్ను క్షమించవా, నాకు సహాయం చేయవా, నన్ను బలపరచవా, నన్ను లేవనెత్తవా, మీ ఆత్మ మళ్ళొక్కసారి పంపించవా, నేను బ్రతకను, ఒక్కసారి మీ ఆత్మ పంపించవా అని ఏడుకుంటే దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చింది. దాగోను గుడి అలా లాగేటప్పటికి దరిదాపు అతను బ్రతుకున్నంత కాలంలో చంపిన మనుషుల కన్నా ఇంకెక్కువ మందిని శత్రువులు పగనే తీర్చుకున్నాడు. పిల్లరా చూడండి, ఎక్కడుందో తెలుసా మన బలమంతా ఎక్కడుంది? నీ బలమంతా ఎక్కడుంది? చూడండి, అవును పడిపోతాం కామనే, కానీ అక్కడ ఉండకూడదు, పడిపోయే ఆ స్థితిలోనే ఉండకూడదు, లేవనెత్తుకోవాలి, పశ్చాత్తాపడాలి, మళ్ళా నువ్వు మేలుకోవాలి, మళ్ళా ప్రార్థన చేసుకోవాలి, మళ్ళా నీ స్థితి ఒప్పుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి దేవుని సన్నిధిలో. నేనప్పుడు నీకు నూతన బలము ఎక్కడొస్తుంది? నూతన బలము వస్తుంది. లేదా మేలుకొల్పు ఉండాలండి. కొంతమంది ఎంత వాక్యం ఉన్నా సరే మేలుకొల్పు ఉండదు. అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నానేంటి, ఇలా ఉండకూడదు కదా, నేను సరి చేసుకోవాలి కదా, నేను ప్రార్థన చేసుకో. మేలుకొల్పు అనేదే విశ్వాసులకి ఎంత మెలుకు ఉండాలండి. మెలుకుగా ఉండి ప్రార్థన, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు ప్రభువారు. ప్రభుతో ప్రార్థన చేస్తే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కాదు, నిలబడే వాళ్ళే మెలుకుతో. సరే, మొన్న నేను ఒక పాస్టర్ గారి గురించి విన్నాను. నేను హైదరాబాదులో ఇమానుయేల్ మినిస్టర్ ఆయన జెర్మియా గారు చాలా బాగా చెప్తాడు వాక్యం. ఆయన ఒక విశ్వాస ఇంటికి వెళ్ళాడట. అంటే విశ్వాస అంటే వాళ్ళు మంచి ఎంప్లాయీస్, తర్వాత ఒక కూతురు ఫస్ట్ గా పుడితే దేవునికి ఇస్తాను అనుకున్నారు కాబట్టి అమ్మాయిని సేవకి ఇచ్చేశారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఒకే కూతుర్ని సేవకి ఇచ్చారు. మందిరంలో పెరుగుతుంది ఈ పాప. ఈ బాబు ఏమో ఇంట్లో ఉన్నాడు, చదువుకున్నాడు, చిన్నపిల్లడే కొంచెం. ఆ చిన్నపిల్లడికి క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటండి. చాలా ప్రార్థన చేశాడంట ఈయన, సంఘం అందరూ ప్రార్థన చేశారట, చాలా వైద్యం చూపించారట. ఈ సేవకుడు ఎంత ఏడ్చాడంటే, ప్రభువా చాలా మంచి కుటుంబం, తన బిడ్డను సేవకి ఇచ్చేశారు, అవసరమైతే నన్ను తీసుకో, ఆ చిన్న బిడ్డను బాగు చేయని ప్రార్థన చేశాడు. దేవుని బ్రతిమాలుకున్నాడట, నన్ను చంపేపోని ఆయన బాగు చేయని. చచ్చిపోయాడంట. చచ్చిపోతే ఆ వార్త తెలిసి చాలా బాధపడతా, అమ్మో వారి కుటుంబాన్ని ఎలా బలపరచాలి, ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, వారి మొహం ఎలా చూడాలి, వాళ్ళని ఎలా బలపరచాలి, ఎలా ప్రార్థన చేయాలి, వారిని ఎలా ఓదార్చాలి, ఎలా ఆదరించాలి అన్నట్టుగా భయపడతా వెళ్ళాడట. భయపడతా వెళ్ళి స్లోగా వెళ్ళి కూర్చుని అమ్మా బాబు అనేటప్పటికి వాళ్ళు అన్నారంట, అయ్యా మా అబ్బాయి చిన్న వయసులోనే ఏ పాపం పట్టుకోకుండా, లోకాన్ని చూడకోకుండా పరలోకంలో దేవుడి దగ్గర ఉన్నాడు, బాధపడే పని ఏముందయ్యా అన్నారట. ఈయన ఆదరింతం కాదు, ఈయనే ఆదరించబడినట్టు అనిపించిందంట ఆ మాట వింటే. ఆదరింతాకి వెళ్ళిన సేవకుడు ఆదరింతం కాదు, ఆ తల్లిదండ్రుల మాటకే ఈయనే. ఎంత గొప్ప మాట అండి, ఎంత మెలుకు అండి, ఎంత విశ్వాసం అండి, ఎంత వాక్యం నెరవేర్పండి, ఎంత వాస్తవాన్ని తెలుసుకున్నారండి వారు. పరలోకంలో నా బిడ్డ ఇంగిలవలేదు, పరిశుద్ధంగా అక్కడ ఉన్నాడయ్యా, బాధపడే పని లేదు. అసలు నేను బలపడుతున్నానా వారు బలపడుతున్నారు అనుకున్నాడండి ఈయన. అమ్మా ఇంకా కాసేపటికి అమ్మ పాప మందిరంలో ఉంటుంది కదా,
మీకు బాబు లేరు కదా, పాపను మీ ఇంట్లో ఉంచుకోండి అమ్మ, పెంచుకోండి అన్నాడట. అదేంటయ్యా, కానికేసి మళ్ళీ తీసుకుంటారా? దేవుని కానికేసి మళ్ళీ తీసుకుంటారా? పాప మీ దగ్గర దేవుని సేవ సమర్పించాం కాబట్టి మళ్ళీ మేము తీసుకోమయ్యా, కానికి వెనక తీసుకో, మాకు ఆశీర్వాదం కాదు, పాపని సేవనే చేయాలన్నాడు. అయ్యి బాబోయ్, మెలుకు అంటే అది కాదండి, గ్రహింపు అంటే అది కాదండి, విశ్వాసం అంటే అది కాదండి. ఇది నాలో చిన్న చిన్న సందర్భాలకి మెలుకు లేనివాడుగా, గుడ్డివాడుగా మాట్లాడుతున్నావు. మేలుకోవాలి నువ్వు, మేలుకు అంటే ఏంటో తెలుసుకోవాలి నువ్వు. ఈ లోకం కొంతకాలమే చూడండి, ఈ లోకం కొంతకాలమే చూడండి. ఆ ప్రవీణ్ గారి దగ్గర ఆ జెస్సీ గారు చెప్పారట చూడండి, చెప్పాను నేను కూడా విన్నాను, నేను ఇంగ్లీష్ లో చెప్పారు చూడండి. అవును, కాబట్టి నేను నేర్చుకున్నది నా క్రైస్తవత్వం ప్రభు నేర్పింది ఏంటంటే చూడండి, మాకు ఇదే, నేను వారిని క్షమిస్తున్నానని చెప్పిందంట. ఎంత ఆశీర్వాదం అండి. ఆ 99 సంవత్సరం కూడా చూడండి, తన చిన్న బిడ్డలు చూడండి, తన భర్తను కూడా పెట్రోల్ పెట్టి కారులో తగలబెట్టి ఆ తల్లి కూడా అలా చెప్పిందంట. ఆస్ట్రేలియాలో ఆ తల్లి కూడా చూడండి, వారిని చెప్తున్నానని చెప్పిందంట. ప్రపంచమే చూడండి ఉలిక్కిపడ్డారండి ఆ మాటని. మెలుకు లేదండి చూడండి. ఆ పేతురు గారు సరి చేసుకోకపోతే, పశ్చాత్తాపడిపోతే ఆయన అలాగే బలహీనంగానే ఉండిపోయేవాడు. మేలుకోలేదు, మేలుకోవాలి. ఈ శ్రమ దినాల్లో మేలుకోవాలి. ఒకవేళ మురికంటిందా కడుక్కోవాలి వేసు రక్తంలో. అపిత్రం అయ్యావా, బలహీనం అయ్యావా, నువ్వు వెనకెళ్ళావా, నువ్వు ముందలకు రావాలి. దేవుని కృప ఉంది, నువ్వు బలవంతుడు అవ్వాలి. దేవుని ప్రేమ ఎంత ఉంది నీ పట్ల నేను చెప్తాను చూడండి. చూడండి, దేవుని కృప నా పట్ల చాలా ఉంది. ఒక మాట ఏంటంటే, నేను ఇప్పటికి సజీవుడి గుంపులో ఉన్నాను. నేను సజీవుడి గుంపులో ఉన్నాను. నేను మరణం అవ్వలేదు. నా పాపాన్ని బట్టి దేవుడు చూడలేదు. చూడండి, దేవుని దయని బట్టి నేను 96లో మారుమనసు పొందాను. మారుమనసు పొందిన తర్వాత దరిదాపు 29 సంవత్సరాలు, వచ్చే సంవత్సరం 30 సంవత్సరాలు మారుమనసు, 29 సంవత్సరాలు దేవుని మహాదయని బట్టి చూడండి, ఎంత మచ్చ కూడా లేకుండా దేవుడు నన్ను కాసి కాపాడాడు. లేరా చూడండి, మనం మేలుకోవాలి. ఏదేం తోటలోకి వెళ్ళాడు దేవుడు. ఆదామా ఎక్కడున్నావు? అమ్మో, ఇదేంటి కొన్ని ముందలు వచ్చారేంటి? ఈయన దాక్కున్నాడు. ఏమండి, ఎంతవరకు దాక్కుంటాడు ఆయన? ముందలకు వచ్చారు. ఏంటయ్యా, నేను తినవద్దన్నప్పుడు తినేశారా అంటే, అయ్యా అని కాలు మీద పడలేదు. ఇదిగో ఈ స్త్రీ నన్ను మోసగించింది. అవ్వా ఏంటి, ఇదిగో ఈ సర్పం నన్ను నెట్టేసుకున్నారండి. ఒకరి మీద ఒకరు నెట్టేసుకున్నారండి. మేలుకోలా, దేవుడు అవకాశం ఇచ్చాడు. మేలుకుంటే ఎంత బాగుండేదో, వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉండేయో. ఏమండి, అంటే మీరు ఒక మాట చెప్పండి, ఒక ప్రశ్న వేస్తాం మిమ్మల్ని. దేవుడికి పేతురు దగ్గర, ఆదాము దగ్గర. ఆదాము సొంత కుమారుడండి, ఆయన పోలికండి, ఆయన స్వరూపం అండి, ఆయన సొంత చేతులతో చేసుకున్న మనిషి అండి ఆదాము. పేతురునే క్షమించిన దేవుడు ఆదాము క్షమించలేడా? ఏమండి, ఒక ఆయన చెప్పారు, యేసేపు గురించి చెప్పారు. యేసేపు ఐగుప్తు దేశంలో ప్రధాన మంత్రి అయిన తర్వాత అందరిని పోతీఫరు భార్య ఉన్నా క్షమించేవాడంట. అప్పటికి ఆయన ప్రధాన మంత్రి అయ్యే లోపల ఆవిడ చచ్చిపోయిందంట. కాబట్టి నన్ను మేలుకోవాలి, మేలుకోవాలి, మేలుకొలుపు ఉండాలి, మనకి మెలుకు ఉండాలి. ఆ డబ్బుల విషయంలో మెలుకు ఉండాలి, మాట్లాడే విషయంలో మెలుకు ఉండాలి, ప్రార్థన చేసే విషయంలో మెలుకు ఉండాలి, మందిరానికి వచ్చే సమయంలో మెలుకు ఉండాలి. చూడండి, కొంతమంది నిద్రావస్థలో ఉంటారు. చూడండి, చాలా మంది మాస్టర్లు గారిని నెలగని పెద్దవాళ్ళు తిడతారు. ఇలా నిద్రపోతున్నావా అంటారు. అంటే మెలుకున్నాయింది అంటారు, నిద్రపోతున్నావా అంటారు. అంటే ఏమి నిద్ర అది? గ్రహింపు లేని నిద్ర. చూడండి, నువ్వు క్యాచ్ చేయలేవు, గ్రహించలేకపోతున్నావు, తెలివితేటలేవు అన్నట్టుగా పెద్దవాళ్ళు అంటారు. నిద్రపోతున్నావా అంటారు. చూడండి, అవును పిల్లరా, పేతురు అంత బలంగా వాడబడతానికి, అవును మనం వాడబడాలండి. పేతురు అంత దీవునికరంగా వాడబడతానికి, పరలోకపు తాళం చేయి తీసుకోవటానికి, నీడపడే స్వస్థత రావటానికి, చచ్చిపోయిన వాళ్ళు బ్రతుకుటానికి. చూడండి, అదే స్థితిలో ఉంటే వాడబడేవాడు కాదు. లేవనెత్తుకున్నాడు, మేలుకున్నాడు. కయ్యోను దగ్గరికి వెళ్ళాడు దేవుడు. కయ్యోను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఏంటండి, నేను కావాలి వాడినా మా తమ్ముడికి, నేను అత్తమ్మ ఆయన దగ్గర ఉంటానా? అదేంటండి, అదేం మాట అండి? అయ్యో ఏంటి, దేవుడు తెలిసిపోయిందా, దేవుడు వచ్చేసాడని బావురమంట ఏడుతుంది కాదు, పశ్చాత్తాపం లేదు. కయ్యోన్లో దేశ దిమ్మరైపోయాడు.
ఎందుకు పని చేయలేదని కయ్యోను మేలుకోలేదు, సరి చేసుకోలేదు. కయ్యోను కూడా క్షమించేవాడు దేవుడు. ఆదాము దగ్గరికి వెళ్ళాడు, మేలుకోలేదు. కయ్యోను దగ్గరికి వెళ్ళాడు, మేలుకోలేదు. ఒక ప్రవర్తన దావీదు దగ్గర పంపించాడు. దావీదా, ఏంటయ్యా, ఇదిగో మీ దేశంలో ఒక ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి, ఒక ఆయనకు ఒకే గొర్రె ఉంది. 100 గొర్రెలు ఆయనకి ఒక బంధువుడు వచ్చాడు, ఆ ఒక్క గొర్రెను తీసుకొచ్చి దాన్ని కోసి వంట చేసి ఆయనకి పెట్టాడయ్యా, మీ దేశంలో ఉన్నాడు. నా దేశంలో అలాంటి వాడు ఉన్నాడా? ఒక గొర్రెకి 4 గొర్రెలు అనే కోపం, ఉద్రేకం వచ్చేసింది. ఆ మనిషిలో నీవే అని గద్దించాడు. వెంటనే లోబడిపోయి కాలు పట్టుకుని క్షమాపణ అడిగి ఏడ్చి మేల్కొన్నాడండి. లేరా సులుం కాబట్టి ఎక్కడన్నా నువ్వు బలహీనం అవుతే బలహీనతలో ఉండమాకు. లేరా బలహీనతల్లో ఉంటే మనకు అపవాది దగ్గరగా ఉంటాం, దేవునికి దూరంగా ఉంటాం. అలాగ ఉండొద్దు, సరి చేసుకుందాం. చూడండి, ఎన్నిసార్లు కోపడ్డావు, ఎన్నిసార్లు నీ మాటలు ఆ దేవుని అసహించుకునేటట్టుగా మాట్లాడావు. చూడండి, ఎన్నిసార్లు నీ కళ్ళు అపిత్రమైపోయినాయి, ఎన్నిసార్లు ఎబిసారు మనసుతో ఊగుల్లాడావు. చూడండి, చూడండి ఎంత నువ్వు ఆయన ప్రార్థన నిర్లక్ష్యపరిచావు, ఎన్నిసార్లు బైబిల్ చదవకుండా ఉన్నావు, ఎన్నిసార్లు నీ మారు మనసుని నువ్వు నిర్లక్ష్యపరిచావు, ఎన్నిసార్లు దేవుని సిలివేశావు, ఎన్నిసార్లు దేవుని గాయాలు రేపావు. అలా కాకోకుండా ప్రభువా నాకు మేలుకొలుపు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు క్షమాపణ కావాలి, నేను బలవంతుడు కావాలి, నేను మంచి ఆరోగ్యంతో ఉండాలి, నేను బాగా ఆత్మీయ తీవ్రతంగా ఉండాలి, నేను కూడా నీ చేత ఉపయోగపడాలి, పేతురులాగా వాడబడాలి, నేను సరి చేసుకుంటాను, పేతురు గారిలాగా నేను ఏడుతాను, పశ్చాత్తాపడతాను, మళ్ళా మారుమోసు పొందుతాను, ప్రార్థన చేసుకుంటాను, మీ కృప నాకు దయచేయవా ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన సహాయము చేస్తాడు. మా అడ్రస్ ఎల్ఏఎఫ్ బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.